బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. ఇప్పుడు రెండు చాలా ముఖ్యమైన టాపిక్స్ మనం చదవబోతున్నాం. అదేంటంటే ఇస్లాంలో ఏదైతే పర్దా ఉందో దానికి సంబంధించిన టాపిక్, అలాగే ఆ లిబాస్ లిబాస్ అంటే మనం ధరించే బట్టల గురించి షరతులు, అలాగే దానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, మసాయిలు ఏవైతే ఉన్నాయో అవి మనం చదవబోతున్నాం ఇన్షాల్లా. ఓకే. పరదా సమస్యలు చూడండి. బిస్మిల్లా. అపరిచితుల అపరిచిత ఒక్క పురుషుల నిమిషం ముందుకు రాకూడదు. ఒక్క నిమిషం ఫస్ట్ దుస్తుల గురించి ఉందే. ఫస్ట్ దుస్తుల గురించి ఉంది. ఈ టాపిక్ తర్వాత పరదా గురించి చదువుదాం. దుస్తులకు భిన్నమైన ఉంది. ఒక వ్యక్తి యొక్క గుణాలు మరియు వ్యక్తిత్వంను బట్టల నుండి నిర్ణయిస్తూ ఉంటాము. ఒక వ్యక్తి మంచి మరియు గొప్ప వ్యక్తుల దుస్తులను ధరిస్తే మంచి వ్యక్తిగా పరిగణించబడతాడు. చెడు మనుషుల దుస్తులు ధరించడం చెడుగా పరిగణించబడుతుంది. నైతికత మరియు అలవాట్లపై దుస్తుల యొక్క ప్రభావాలు కూడా ఉంటాయి. డ్రెస్ ఎలా ఉంటుందో ఎఫెక్ట్ కూడా అలాగే ఉంటుంది. అందుకే ఇస్లాంలో దుస్తుల విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. మామూలుగా మనం ధరించే దుస్తులు ఏవైతే ఉంటాయో దానికి ఏమి రూల్స్ లేవు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఇక్కడ చదివాం కదా, అంటే మనం ఎలాంటి బట్టలు ధరిస్తామో దాన్ని బట్టి మనకు ట్రీట్ చేస్తారు. దాన్ని బట్టి మన గురించి ఒక అంచనా అనేది వేయగలుగుతారు. కాబట్టి దుస్తులు ధరించే విషయంలో కొన్ని ముఖ్యమైన మాటలు, కొన్ని ముఖ్యమైన షరతులు ఉన్నాయి. ఆ షరతులు పాటించి మనం దుస్తులు ధరిస్తే బాగుంటుంది. అల్లా తబారక్ తఆలా ఖురాన్లో ఏమన్నాడంటే, వజఅల్నాకుం లిబాసన్ యువారి సౌఆతికుం వరీషా. నేను మీకోసం దుస్తులు ఏవైతే ఉన్నాయో అది ఎందుకు ఇచ్చానంటే, లిబాసన్ యువారి సౌఆతికుం, మొట్టమొదట దాని యొక్క పని ఏంటంటే మీ సతర్ని అంటే కప్పుకోవాల్సిన భాగాల్ని కప్పుకోవడానికి, రెండోది అందం కోసం అని అల్లా తబారక్ తఆలా ఖురాన్లో చెప్పాడు అన్నమాట. అయితే మనం ధరించే దుస్తుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన శరీరాన్ని సరైన పద్ధతిలో కప్పుకోవడం, రెండోది అందం కోసం కూడా. ఈ రెండు మెయిన్ దుస్తులు అల్లా తబారక్ తఆలా మనకు ఇవ్వడానికి రెండు మెయిన్ కారణాలు. దాని తర్వాత ఇక్కడ ఒక 6 షరతులు నేను ఇక్కడ జమ చేశాను, చూడండి అదేంటో. దుస్తులు శరీరాన్ని కప్పి ఉంచేవి అయి ఉండాలి. పురుషులకు అయితే నాభి నుండి మోకాళ్ల కింద వరకు, స్త్రీలకు అయితే పూర్తి శరీరం, ముఖం మరియు అరచేతులు తప్ప. ఇది ఫస్ట్. ఇప్పుడు నేను ఏదైతే ఖురాన్ ఆయత్ చెప్పానో దాంట్లో కూడా అల్లా తబారక్ తఆలా ఫస్ట్ మొట్టమొదటి విషయం ఇదే చెప్పాడండి. దుస్తులు ధరించేది ఎందుకంటే మన శరీరాన్ని కప్పుకోవడానికి మెయిన్. ఇది పూర్తి అవ్వాలి. ఒకవేళ మన సతర్ అంటే మనము ఏదైతే దాయాల్సిన భాగాలు ఉన్నాయో అవి మనం ధరించే బట్టల ద్వారా అది దాయట్లేదంటే ఆ దుస్తులు ధరించకూడదు. ఇది మొట్టమొదటి షరతు. నెక్స్ట్ చూడండి. దుస్తులు శరీర ఆకృతి కనిపించేలా బిగుతుగా ఉండకూడదు. టైట్ డ్రెస్ అనేది వేసుకోకూడదు. అంటే ఎంత టైట్ ఉందంటే డ్రెస్, దానివల్ల షేప్స్ అన్ని కూడా కనపడుతున్నాయి. వేస్ట్ కదా. ఇప్పుడు దాంట్లో మనం దుస్తులు ధరించి కూడా ధరించినట్టే, ధరించకుండా ఉన్నట్టే. ఎందుకంటే షేప్స్ అన్ని కనిపిస్తున్నాయి, మొత్తం ఒక అందాజా అనేది వచ్చేస్తా ఉంది కాబట్టి. దుస్తులు చాలా పలుచగా అంటే శరీరం కనిపించేలా పారదర్శకంగా ఉండకూడదు. ట్రాన్స్పరెంట్ కూడా ఉండకూడదు. ఎందుకంటే అదే మనం ఏదైతే సతర్ గురించి మాట్లాడుకున్నామో అవే సమస్యలు ఇక్కడ అంతా కూడా అదే. టైట్ వేసుకున్న బట్టలు వేసుకొని కూడా షేప్స్ కనిపిస్తే ఇంకా అవసరం, అది అనవసరం. అలాగే టై చాలా ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకున్నా లోపల అన్ని కూడా కనిపిస్తే ఇంకా వేసుకొని కూడా ఉపయోగం ఉండదన్న. దుస్తులు లింగాన్ని దుస్తులు వ్యతిరేకుల్ని ఆకర్షించేవిగా ఉండకూడదు.
అంటే మన ఆపోజిట్ జెండర్, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళకి ఆకర్ష ఆకర్షపరిచే విధంగా, అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళని ఆ, ఆకర్ష అదే ఇంప్రెస్ చేసే విధంగా దుస్తులు కూడా ఎక్కువగా. అంటే కొన్ని డ్రెస్సులు ఎలా ఉంటాయంటే ఆ ఎంత ఓవర్ గా ఉంటాయంటే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కడు అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. అలాంటివి కూడా ధరించకూడదు. ఉమ్. పురుషులు స్త్రీల దుస్తులు ధరించకూడదు మరియు స్త్రీలు పురుషుల దుస్తులు ధరించకూడదు. ఆ, ఇది కూడా ఒక ముఖ్యమైన నియమం దుస్తుల గురించి. ఏ ఇతర మతానికి చెందిన మతపరమైన దుస్తులు ధరించకూడదు. గమనిక: పురుషులకు పట్టు వస్త్రాలు హరాం. ఇవి మనం ధరించే దుస్తులకి సంబంధించిన 6 ముఖ్యమైన ఆ షరతులు. ఇది నియమాలు. బాగా గుర్తు పెట్టుకోండి చాలు. ఈ షరతులు ఉన్న డ్రెస్సులు మీరు ఏవైనా వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు మనం ధరించే దుస్తుల గురించి చదివాము. ఇప్పుడు పర్దా గురించి. ఇస్లాంలో పర్దా ఏదైతే ఉందో దానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇప్పట్లో మనం చూస్తున్నాం సమాజంలో ఎన్నైతే అరాచకాలు జరుగుతున్నాయో దాంట్లో ఒక ముఖ్యమైన కారణం పరదా లేకపోవడం వల్ల. ఇప్పుడు మనం ఆ, గడిచిన కొన్ని సంవత్సరాల్లో అనేక న్యూస్లు విన్నాం. దాంట్లో ఏంటంటే ఆ భర్త ఇలా చేశాడు, భార్య ఇలా చేసింది. దానికి అంత కారణం మ్యాక్సిమం పరదా చేయకపోవడమే అని తెలుస్తుంది అనమాట. అయితే పరదా గురించి చూడండి. ఉమ్, అపరిచిత పురుషుల ముందుకు రాకూడదు మరియు వారితో సంభాషించకూడదు. ఉమ్, ఇంటి నుండి బయటకు వెళ్ళవలసి వస్తే పూర్తిగా పరదా చేయాలి. ముఖం లేదా శరీరం యొక్క ఏ భాగం బహిర్గతం కాకుండా చూసుకోండి. తద్వారా స్త్రీ గౌరవించబడుతుంది. అల్లా తబరక్ ఖురాన్లో ఏమన్నాడంటే ఆ మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి కూడా అల్లా తబరక్ ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని అంటే మీరు మీ కళ్ళని కింద, అంటే మీ ఆ, ఏమంటారు, మగవాళ్ళకి ఏమని చూపు. ఆజ్ఞ ఇచ్చాడంటే ఆడవాళ్ళకి చూడకూడదు, ఆడవాళ్ళకి ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే మగవాళ్ళకి చూడకూడదు అని. ఇది ఆ ఇది బేసిక్ అన్నమాట. ఇక్కడ నుంచే అన్ని ఫిత్నాలన్నీ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. అలాగే ఫస్ట్ అల్లా తబారక్ తఆలా మగవాళ్ళకి ఆజ్ఞించాడు. ఏమని అంటే మీరు ఆడవాళ్ళ వైపు కన్నెత్తి చూడకండి అని. దాని తర్వాత ఆడవాళ్ళకి ఆజ్ఞించాడు, మీరు పరదా చేయండి అని. అంటే పరదా ఇద్దరికి ఉంది. మగవాళ్ళకి కూడా పరదా ఉంది, ఆడవాళ్ళకి కూడా పరదా ఉంది. ఓకే. పరదా చేయడానికి 2 స్థాయిలు ఉన్నాయి. స్త్రీలు వారి ఇళ్లలో 4 గోడల మధ్యలో ఉండటం చాలా ప్రీతికరమైనది. అవసరం లేకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళుట సరైన పద్ధతి కాదు. అల్లా సుబ్హానహు తఆలా ఇలా అన్నారు: మీరు మీ ఇండ్లలోనే ఆగి ఉండండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని పరపురుషులకు చూపిస్తూ తిరగకండి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా సెలవిచ్చారు: స్త్రీ అంటే దాచి ఉంచే వస్తువు. ఆ, అయితే ఇప్పుడు పరదాల్లో కూడా 2 దర్జాలు ఉన్నాయి. ఫస్ట్ స్థాయి ఏంటంటే అసలు స్త్రీ ఇంట్లోనే ఉండడం చాలా ఉత్తమం. ఎందుకు అంటే మేము చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆడవాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఉందంటే అంత ఫ్రీడమ్ ఉంది. అయితే ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఏదైతే ఇస్తారో అది ఎందుకు ఇస్తారంటే ఆడవాళ్ళకి వాడుకోవడానికి ఫ్రీడమ్ ఇస్తారన్నమాట. అందుకే మీరు చూశారు గడిచిన కొన్ని సంవత్సరాల్లో అనేక మంది వెస్టర్న్ కంట్రీస్ కి సంబంధించిన హీరోయిన్స్, మోడల్స్ వాళ్ళ పని ఏంటంటే పరదా లేకుండా వాళ్ళ శరీరాన్ని చూపించడమే వాళ్ళ పని. కానీ అలాంటి వాళ్ళు కూడా ఇస్లాం స్వీకరించి ఇస్లాం వైపు వచ్చి పరదాలోకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ ఫ్రీడమ్ అంతా కూడా అనుభవించి చూసేశారన్నమాట. ఏమని? ఈ ఫ్రీడమ్ పేరుతో, ఉమెనిజం పేరుతో, ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి అనే పేరుతో ఆడవాళ్ళకి వాడేసుకుంటున్నారు. ఆడవాళ్ళకి
ఆ, ఆడవాళ్ళ మీద ఆ, ఎట్లా పడితే అట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు పరదా వైపు వచ్చేస్తున్నారు. మన వాళ్ళు ఏంటంటే లేదు, ఇది ఆడవాళ్ళకి ఆ, ఆడవాళ్ళ మీద ఇది దౌర్జన్యము, వాళ్ళు ఇంట్లోనే ఉండాలి అనేది అలా ఏం లేదు. ఇంట్లో మర్యాదగా, ఇంట్లో ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ ప్రశాంతంగా ఆడవాళ్ళు ఉండాలి. మగవాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించి తీసుకొని రావాలి అని ఇస్లాం చెప్తుంది అనమాట. లేదు, ఇది ఉత్తమం, ఇంట్లో ఉండడం ఉత్తమం. లేదు, అవసరం వచ్చింది, సంపాదించాల్సిన అవసరం వచ్చినా, లేకపోతే ఏదన్నా పని మీద బయట వెళ్ళాల్సిన అవసరం వచ్చినా అప్పుడు వెళ్ళొచ్చు, కానీ పరదాతోటి వెళ్ళాలి. అదే నెక్స్ట్ రెండో స్థాయి అదే. చూడండి. ఎప్పుడైతే ఒక స్త్రీ ఇంటి నుండి బయటకు బయలుదేరుతుందో శైతాన్ ఆమె వెంట ఉండి ఆమెను తప్పు మార్గం పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఒక స్త్రీ ఇంటిలో 4 గోడల మధ్య ఉంటుందో అప్పుడు ఆ స్త్రీ అల్లాహ్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఆ, ఉమ్. ఇంట్లో ఇంట్లో ఉండడం అనేది చాలా ఇష్టమైన పని అనమాట. ఒక స్త్రీ అవసరార్థం ఇంటి నుండి బయటకు బయలుదేరితే సాదా బుర్కా వేసుకొని తన శరీరాన్ని అంతా కప్పుకొని అలంకరణ ఎవ్వరికీ చూపించకుండా వెళ్ళాలి. అదే విధంగా ఇంటికి ఎవరైనా నామహరం పురుషులు వస్తే ఇదే విధంగా పర్దా చేయాలి. ఉమ్. మనం అదే ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే పరదాతోటి వెళ్ళాలి, లేకపోతే అలాగే నామేరం ఎవరన్నా ఇంటికి వస్తే కూడా పరదా చేయాలి. ఉమ్. అల్లా సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఇలా సెలవిచ్చారు: ఓ ప్రవక్త, తమ తమ పైనుంచి తమ పరదాలను దుప్పట్లను క్రిందకి వేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు నీ కుమార్తెలకు విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా మర్యాదస్తులుగా గుర్తించబడి వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లా క్షమించేవాడు, కనికరించేవాడు. ఈ ఆయత్తో అల్లా తబారక్ తఆలా స్వయంగా పరదా యొక్క ఆదేశం ఇస్తున్నాడు అనమాట. పరదా అనేది మామూలు విషయం కాదు, ఇది ఫరజ్. అంటే డైరెక్ట్ ఖురాన్ లో దాని యొక్క ఆజ్ఞ ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రతి ముస్లిం ఆడవాళ్ళు కూడా ఫాలో అవ్వాలి. ఉమ్. హజరత్ ఉమ్మె సల్మా రజియల్లాహు తాలా అన్హా ఇలా వివరిస్తున్నారు: నేను మైమూనా రజియల్లాహు తాలా అన్హా రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటిలో ఉన్నాము. అప్పుడు హజరత్ అబ్దుల్లా ఇబ్నె ఉమ్మె మఖ్తూమ్ రజియల్లాహు తాలా అన్హు కలవడానికి వచ్చారు. నేను మరియు మైమూనా హజరత్ అబ్దుల్లా బిన్ ఉమ్మె మఖ్తూమ్ అంధుడు కదా, మమ్మల్ని చూడలేరు కదా అని మేము ఇద్దరం అక్కడే కూర్చుండిపోయాము. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఈ వ్యక్తితో మీరు పరదా చేయండి. నేను అడిగాను, ఈయన అంధుడు కదా అని. ఈయన మిమ్మల్ని చూడలేరు కదా అని రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా అన్నారు. హా, ఆయన మిమ్మల్ని చూడలేరు, కానీ మీరు ఇద్దరూ కూడా అంధులేనా? మీరిద్దరూ ఆయన్ని చూడటం లేదా అని అన్నారు. ఉమ్. అయితే ఆ, పరదా అనేది ఏదైతే ఉందో ఇది చాలా ఇస్లాంలో చాలా దీనికి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మగవాళ్ళు కూడా పరదా చేయాలి, ఆడవాళ్ళు కూడా పరదా చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లో పరదా విషయం, పరదా సమస్య ఎట్లా అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాము, ఆ పరదా పూర్తిగా చేయలేమంటే అప్పుడు కనీసం ఆఖరి దర్జా పరదా, ఆఖరి ఆ దర్జా పరదా ఏదైతే ఉందో కనీసం అది చేయాలి. ఆఖరి దర్జా పరదా ఏంటంటే, ఆఖరి స్థాయి పరదా ఏంటంటే ఫేస్ అలాగే ఈ హ్యాండ్స్ ఓపెన్ పెట్టుకోవచ్చు. జాయింట్ ఫ్యామిలీస్ లో ఉన్నప్పుడు పూర్తి పర్దా చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ పూర్తి పర్దా చేయడానికి అవ్వట్లేదంటే ఫుల్ డ్రెస్ వేసుకొని ఫేస్ అలాగే హ్యాండ్స్ ఓపెన్ పెట్టచ్చు. అలాగే ఆ, అదే దేవర్ని ఏమంటారు, భర్త యొక్క తమ్ముడు, ఆ, చిన్న తమ్ముడు కానీ పెద్ద తమ్ముడు కానీ వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం వస్తే ముఖ్యమైన మాట ఏమన్నా ఉంటే మాట్లాడచ్చు. అలాగే వాళ్ళకి ఆ, ఏమన్నా చేసి పెట్టాలంటే చేసి పెట్టచ్చు, కానీ ఎక్కువగా ఫ్రీ అయిపోకూడదు.
అనవసరమైన మాటలు మాట్లాడుకోవడం, జోకులు వేసుకుంటూ కూర్చోవడం అలాంటివి చేయకూడదు. ఓకేనా? ఆఖరి దర్జా పరదా యొక్క పర్మిషన్ వాళ్ళకి ఉంటుంది. అలాగే జాబ్కి వెళ్ళాల్సిన ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒకవేళ పూర్తి పరదాతో జాబ్ చేయడానికి అనుమతి ఉంది అంటే చాలా మంచి విషయం. లేదు పూర్తి పరదాతోటి అనుమతి లేదంటే కనీసం వాళ్ళు ఆఖరి దర్జా పరదా చెయ్యాలి. ఆఖరి దర్జా పరదా ఏంటంటే పూర్తి శరీరం మంచి ఫుల్ డ్రెస్ వేసుకొని వెళ్ళడం. అలాగే ఏమంటారు, ఒకవేళ ఫేస్ మాస్క్ పెట్టుకోవడానికి అనుమతి ఉంటే అల్హమ్దుల్లా, లేదు దానికి కూడా అనుమతి లేదంటే కనీసం ఆఖరి దర్జా పరదా ఏంటంటే ఫేస్ ఫేస్ ఓపెన్ పెట్టచ్చు, అలాగే ఈ చేతులు ఓపెన్ పెట్టచ్చు, కానీ శరీరం అంతా కూడా కప్పుకోవాలి. ఇది ఆఖరి దర్జా పరదా. కనీసం ఈ ఆఖరి దర్జా పరదా అయినా కనీసం చేయాలి. అలాగే అనవసరంగా ఏ ఒక ఆ, పురుషుడితో కూడా మాట్లాడకూడదు. అవసరం ఉన్న మాట మాత్రమే మాట్లాడాలి. ఓకే. స్త్రీ యొక్క మెహరం బంధువులు అంటే ఎప్పటికీ కూడా ఎవరితో అయితే ఆ వివాహం చేసుకోలేరో వాళ్ళని మెహరం బంధువులు అంటారు. చదవండి చదివి. ఈ బంధువులతో స్త్రీలకు ఎప్పటికీ వివాహం అంగీకరించబడదు మరియు వారితో పరదా చేయడం వాజిబ్ కాదు. ఆ, ఆ. అంటే రిలేషన్స్ మెహరం తండ్రి ఎవరిని అంటారంటే వాళ్ళతో ఎప్పటికీ నికా అనేది వివాహం అనేది ఆ, జరగదు అనమాట, చేసుకోలేరు అనమాట. చేసుకో వాళ్ళతో పరదా చేయాల్సిన అవసరం లేదు. అది ఎవరో చూడండి. తండ్రి, తండ్రి తాత ఉమ్, ఉమ్, త- ఆ, తండ్రి తల్లి తండ్రి తల్లి తండ్రి తండ్రి. ఆ, అదే ఆ నెక్స్ట్ అమ్మా తల్లి నాన్న, మరియు తండ్రి యొక్క అమ్మమ్మ తాతలు. నానమ్మ నానమ్మ వాళ్ళందరితో కూడా, అంటే వాళ్ళతో కూడా పరదా ఏమి ఉండదు. తల్లి మరియు తల్లి తండ్రి యొక్క మరియు తండ్రి తాతలు, యొక్క తాతలు. వాళ్ళతో కూడా పరదా ఉండదు. అలాగే కొడుకుతో పరదా ఉండదు, మనవుడితో, అలాగే ముని ముని మనవుడు మనవడు. అంటారు కదా వాళ్ళతో, కూతురు కొడుకుతో, కూతురి కొడుకుతో, కూతురు కొడుకు మరి కూతురి కొడుకు వాళ్ళతో కూడా పరదా ఉండదు. సొంత అన్న లేదా తమ్ముడితో, వారి పిల్లలతో, చెల్లి పిల్లలు లేదా అక్క పిల్లలతో కూడా పరదా ఉండదు. బాబాయ్, పెద్దనాన్న, మామయ్య వీళ్ళతో కూడా మామయ్య. ఆ, పరదా ఉండదు. తల్లి మరియు తండ్రి యొక్క బాబాయ్, పెద్దనాన్న, మామయ్య వాళ్ళతో కూడా ఆ, పరదా ఉండదు. అలాగే ఆ రజాయి భాయ్. రజాయి తల్లి అంటే ఏ తల్లి దగ్గర అయితే మీరు పాలు తాగి ఉంటారో వాళ్ళతో కూడా, వాళ్ళ యొక్క భర్తతో, అంటే రజాయి తల్లి యొక్క భర్త తండ్రి అవుతాడు, అలాగే రజాయి తల్లి యొక్క కొడుకు తమ్ముడు అవుతాడు. వాళ్ళతో కూడా పరదా ఉండదు, ఎందుకంటే వాళ్ళతో జీవితాంతం ఎప్పటికీ నికా అనేది జరగలేదు. ఉమ్. అల్లుడితో పరదా ఉండదు. అలాగే మామగారు అంటే భర్త యొక్క తండ్రితో కూడా పరదా అనేది ఉండదు. అంటే వీళ్ళంతా కూడా మెహరంలు, వీళ్ళతో పరదా అనేది ఉండదు. ఉమ్. ఓకే. ఒక్క నిమిషం. స్త్రీల నామహరం బంధువులు. ఒక్క నిమిషం. ఓకే. ఆ, ఇప్పుడు స్త్రీల వచ్చేసి నామహరం నా బంధువులు మెహరం బంధువులు అంటే ఎవరితో అయితే ఖచ్చితంగా పరదా చేయాలో వాళ్ళు ఎవరు అనేది చూడండి. ఉమ్. వీరితో నికా జరగవచ్చు, వీరితో పరదా చేయడం వాజిబ్. ఉమ్. వీరితో ఎప్పటికైనా నికా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, కాబట్టి వీళ్ళతో పరదా చేయడం అనేది ఖచ్చితంగా వాజిబ్ అనమాట. పెద్దనాన్న, బాబాయ్, మామయ్య వీరి కొడుకులు. మేనత్త భర్త, పెద్ద నాన్న, పిన్ని భర్త, అక్క ఆహా, లేదా ఇక్కడ చెల్లి ఏమంటే భర్త. పెద్ద నాన్న కొడుకులు, బాబాయ్ కొడుకులు, ఆ మామయ్య కొడుకులు. మామయ్య కొడుకులు,
వాళ్ళతో, ఓకేనా? పెద్ద నాన్నతో కజిన్ బాబాయ్తో కాదు, వీళ్ళతో పరదా ఉండదు, వీళ్ళ కొడుకులతో పరదా ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఉమ్. మేనత్త భర్త, మేనత్త భర్త పుప్ప పిన్ని అంటారు కదా, పుప్పతో పరదా ఉంటుంది. పిన్ని భర్త, హాలు అంటారు కదా, హాలు, ఆయనతో వాళ్ళతో కూడా పరదా ఉంటుంది. అక్క లేదా చెల్లి భర్త, వీళ్ళతో కూడా పరదా అనేది ఉంటుంది. ఆ భర్త యొక్క అన్నదమ్ములు, భర్త యొక్క మామయ్య, బాబాయ్, పెదనాన్న, మేనమామ. ఉమ్. వీళ్ళతో కూడా పరదా ఉంటుంది. భర్త యొక్క అన్నదమ్ములతో, అలాగే భర్త యొక్క మామయ్య, భర్త యొక్క బాబాయ్, భర్త యొక్క పెద్దనాన్న, వీళ్ళందరితో కూడా పరదా అనేది ఉంటుంది. ఉమ్. అపరిచిత అపరిచిత పురుషులందరితోనూ పరదా చేయాలి. ఉమ్. ఉమ్. ముఖం చూపించుకుంటూ వీరందరి ముందు తిరగడం సమంజసం కాదు. ఉమ్. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు స్త్రీలు పాటించాల్సిన నియమాలు. స్త్రీ తన ముఖాన్ని కప్పి ఉంచే బురకా ధరించి బయటకు బయలుదేరాలి. ఉమ్. బురకా చాలా లూజ్ గా, సాదాగా ఉండాలి. ఫుల్ వర్క్ ఉన్న బురకా, టైట్ గా ఉన్న బురకా వేసుకోకూడదు. ఉమ్. పర్ఫ్యూమ్, ఆభరణాలు ధరించి అలంకరించుకొని బయటకు వెళ్ళకూడదు. ఉమ్. ఇంటి పెద్ద, తండ్రి లేదా భర్త దగ్గర అనుమతి, పర్మిషన్ తీసుకుని వాళ్ళకి చెప్పి అప్పుడు బయటకు బయలుదేరాలి. రహదారి అంచున నడవండి. రహదారి మధ్యలో నడవకండి. పురుషుల మధ్యలో నడవకండి. నామెహరం పురుషులతో మాట్లాడుట, వారిని కలవటము జాయజ్ కాదు, సమంజసం కాదు. అవసరం లేకపోయినా పరాయి పురుషులతో కబుర్లు చెప్తూ సమయాన్ని వృధా చేయటం, వారితో నవ్వుతూ మాట్లాడడం జాయజ్ కాదు. అవసరమై మాట్లాడాల్సి వస్తే కఠినంగా మాట్లాడాలి. అంటే ఆ, మృదువుగా మగవాళ్ళతో మాట్లాడచ్చు, కానీ అనవసరంగా మాట్లాడకూడదు, నవ్వుతూ, అలాగే మృదువుగా మాట్లాడకూడదు. అవసరం ఉన్న మాటలు మాట్లాడచ్చు, చదవచ్చు, చదివించవచ్చు. ఉమ్. ఉమ్. మృదువుగా మాట్లాడిన ఎడల వారి మనసులో ఏదైనా రోగం ఉంటే అది మరింత ఎక్కువ అవుతుంది. ఉమ్. కరెక్ట్. షరై ప్రయాణం మెహరం లేకుండా ఒంటరిగా చేయకూడదు. షరీ ప్రయాణం అంటే 77.5 75 కిలోమీటర్స్ కంటే ఎక్కువ మీరు ప్రయాణించాలంటే ఖచ్చితంగా మీతో పాటు మీ మెహరంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరన్నా మీతో పాటు ఒకరు ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా వాహనంలో ఒంటరిగా పరాయి పురుషులతో ప్రయాణం చేయరాదు. ఆ పరాయి పురుషుడు డ్రైవర్ అయినా సరే. ఆ. ఉమ్. పరాయి పురుషులతో చేతులకు గాజులు వేయించుకోవడం, చేతులకు మెహందీ, గోరింటాకు పెట్టించుకోవడం, ఇదే విధంగా మాలిష్ చేయించుకోవడం, ఒళ్ళు నొక్కించుకోవడం, ఇవన్నీ హరాం పనులు. ఉమ్. ఇవన్నీ కూడా పరాయ పురుషులతో చేయించుకోవడం హరాం అన్నమాట. ఓకేనా? ఇక్కడికి పరదాకి సంబంధించిన ఏవైతే మసాయిలు ఉన్నాయో అవి కూడా కంప్లీట్ అయిపోయాయి. పరదాకి సంబంధించిన ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. అస్సలం భయ్యా. వాళ్ళకి ఇప్పుడు కంపెనీస్ లో పరదా బుర్కా అనేది అలౌ లేదు కదా భయ్యా, అది ఎలాగా? చెప్పాను కదా, మీరు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? లాస్ట్ లో వచ్చాను భయ్యా. అందుకే ఫస్ట్ లో రావాలి. సరే, లేదు, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాము, అందుకని లేట్ అయింది. ఓకే 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 మ్యామ్. దానికి సంబంధించిన జవాబు ఏంటంటే, కంపెనీలో బుర్కా అలో లేదంటే ఆఖరి దర్జా యొక్క పరదా అయితే ఖచ్చితంగా చేయాలి. ఆఖరి స్థాయి పరదా ఏంటంటే పూర్తి బాడీ కప్పుకునే కప్పుకోవాలి. అంటే ఫుల్ డ్రెస్ వేసుకోవాలి, ఫుల్ ఫుల్ స్లీవ్స్, అలాగే ఫుల్ డ్రెస్ ఉండాలి, లూజ్ ఉన్న డ్రెస్ వేసుకోవాలి. అంటే మనం మామూలుగా ధరించే డ్రెస్, మామూలుగా ధరించే శారీలోనే ఫుల్ బాడీ కవర్ అయ్యేటట్టు వేసుకోవాలి.
అలాగే మొహం కూడా మాస్క్ ఏదైనా పెట్టుకోవడానికి అనుమతి ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే మొహం కూడా ఖాళీ పెట్టచ్చు. ఇది ఆఖరి దర్జా పరదా అనమాట, ఆఖరి స్థాయి పరదా ఇది. ఓకే భయ్యా, జజాకల్లాహ్ ఖైర్. ఆడవాళ్ళు అవసరం లే అంటే వాళ్ళ భర్తలు బాగా సంపాదించి వాళ్ళకు అవసరం లేకుంటే హాయిస్లు పూర్తి చేసుకోవడానికి, అంటే ఇంకా సంపాదిస్తే ఇంకా బాగుంటుంది కదా అని జాబ్ చేయకూడదు. అవసరం ఉంది, భర్త సరిగ్గా సంపాదించట్లేదు, లేకపోతే అది సరిపోవట్లేదు, అవసరం ఉందంటే మాత్రమే వెళ్ళాలి జాబ్కి. అది కూడా ఈ షరతు ఉంది. ఓకే భయ్యా. అస్సలాముఅలైకుం భయ్యా జీ. వలైకుం సలాం. ఇప్పుడు ఈ రోజు క్లాస్ గురించి కాదు భయ్యా, మనం రంజాన్ మాసంలో ఖురాన్ తిలావత్ చేస్తాం కదా భయ్యా. ఉమ్, మనం ఇప్పుడు జుమ్మాలో మనం కహఫ్ చదువుతాం కదా భయ్యా. ఉమ్. ఇప్పుడు మనం చదివే ఖురాన్ స్టార్ట్ చేసినప్పుడు మనం 18 సూరాలో ఉన్నాము. ఈ రోజు జుమ్మా వచ్చింది. ఆ 18 సూర ఒకసారి చదివి సరిపోద్దా, లేదా జుమ్మాకి సంబంధించిన ఒకసారి, ఖురాన్ తిలావత్కి సంబంధించిన ఒకసారి చదవాలా భయ్యా? అర్థం కాలేదు భయ్యా. అంటే జుమ్మా రోజు కహఫ్ వచ్చేసింది ఆల్రెడీ, అవును భయ్యా. సరిపోద్ది. సరిపోద్దా భయ్యా? సరిపోద్ది. ఏ భయ్యా, జజాకల్లా ఖైర్ భయ్యా. ఆమీన్. ఆ, ఈ రోజు టాపిక్ కి సంబంధించిన ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడిగేసేయండి. అస్సలాము అలైకుం హజరత్. వలైకుం సలాం. ఇప్పుడు పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ పర్దా వేసుకుంటాం కదా హజరత్, అక్కడ భోజనం చేసినప్పుడు నోస్ పీస్ తోనే అదే లోపల నుంచి తినాలి, లేకపోతే తీసి తినచ్చా హజరత్? ఫేస్ పీస్ తో కూడా తినచ్చు, తీసి కూడా తినచ్చు, కానీ అనవసరంగా తీసి తినకూడదు. అంటే అనవసరంగా మన పరదా అనేది మనం వదులుకోకూడదు. వీలైనంత వరకు పరదా చెయ్యాలి. అక్కడ ఎవరు మగవాళ్ళు లేరు అంటే తీసి తినచ్చు. మగవాళ్ళు ఉన్నారు, దాంట్లో కూడా నామెహరంలు ఉన్నారంటే తీయకూడదు. తీయకుండా కూడా తినచ్చు. ఓకే హజరత్, ఇన్షాల్లా. భయ్యా అస్సలాముఅలైకుం భయ్యా, చిన్న డౌట్. నాది జడ చాలా లాంగ్ ఉంటది భయ్యా. మనకి జడ కూడా బయటకు కనిపించకూడదు కదా, అది లోపలికి వేసుకుంటే మండిపోతుంది అని చెప్పి ఒకసారి బయటకి చున్నీ కట్టినా అది కిందకి ఉంటది భయ్యా. అలా కనిపించొచ్చా భయ్యా? లోపలికే వెయ్యాలా కంపల్సరీ? లోపలికి వేయాలి. అవును భయ్యా. ఓకే. జజాకల్లా ఖైర్ భయ్యా. జడ పరదా కదా. జీ భయ్యా. హజరత్, నమాజ్ కోసం ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉన్నాము అంటే నమాజ్ చేస్తున్నప్పుడు అదే అత్తరు రాసుకోవచ్చు హజరత్? నాన్ మెహరం ఇంట్లోనే నమాజ్ ఇంట్లోనే ఉంటే అత్తరు రాసుకోవడం, దానికి పర్మిషన్ ఉంది, రాసుకోవచ్చు. ఓకే. రాసుకోవచ్చు. భర్త కోసం అలా, భర్త కోసం అని పర్ఫ్యూమ్స్ యూస్ చేయడం ఉత్తమం. బయటికి వెళ్ళేటప్పుడు రాసుకోకూడదు. వేరే వాళ్ళకి అట్రాక్ట్ చేయడానికి రాసుకోకూడదు. అంటే భర్త కోసం కాదు సార్ హజరత్, నమాజ్ మ్యారేజ్ కోసం కూడా అవ్వదు. రాసుకోవచ్చు. అదే నాకు చెప్పేటప్పుడు నమాజ్ కోసం కూడా రాసుకోవచ్చు. మామూలు ఇంట్లో ఉండేటప్పుడు రాసుకోవచ్చు. దాంట్లో అది ఏదైతే హదీస్ లో రాసుకోకూడదని ఉందో అది బయటికి వెళ్ళేటప్పుడు కానీ, అలాగే నా మెహరంకి స్మెల్ వెళ్తుంది అనేటప్పుడు కానీ రాసుకోకూడదు. మెహరంలు ఉన్న చోట ఇంట్లో ఉన్నప్పుడు రాసుకోవచ్చు.
భయ్య ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనము మరీ ఎక్కువ ఓవర్ స్మెల్ వస్తుంది కదా భయ్య, అక్కడ ఉంటే బయటికి కూడా వచ్చేస్తా ఉంటది, ఘాటుగా ఉంటది కదా భయ్య, అలాంటివి వాడకూడదు కదా భయ్య, లైట్ పర్ఫ్యూమ్స్ వాడాలి కదా. ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళు ఎలాంటి పర్ఫ్యూమ్స్ వాడాలంటే ఆ దానికి ఏమంటారు, ఆ, ఎక్కువ ఎక్కువ సువాసన కలిగి ఉన్నవి వాడకూడదు. మామూలుగా మళ్ళీ దాంట్లో కూడా మరీ స్పెషల్గా చెప్తే అది మరీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అంత ఏం లేదు, మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఉమ్. ఎంత ఎంత పవర్ఫుల్ ఇత్తరున్నా ఈ కాలంలో ఇంట్లో నుంచి బయటి వీధి వరకు వెళ్ళే అంత సీన్ లేదు ఇప్పుడు ఇతరులకి, కాబట్టి వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. హజరత్ కొన్ని పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, అందులో ఆల్కహాల్ ఉంటది కదా, అదంతా వాడచ్చు, మరి ఆల్కహాలిక్ వా- పర్ఫ్యూమ్స్ కూడా వాడచ్చు. దానికి జవాబు ఉమ్. ఏంటంటే ఆ పర్ఫ్యూమ్స్ లో యూజ్ అయ్యే ఆల్కహాల్ ఏదైతే ఉందో అది ఆల్కహాల్ ఎందుకు హరాం అంటే దాంట్లో మత్తు ఉంటుందని. ఈ పర్ఫ్యూమ్స్ లో వాడే ఆల్కహాల్లో మత్తు ఉండదని ఒక ఉమ్, ఒక ఫిషీ సెమినార్ లో దాన్ని తేల్చి చెప్పారు డాక్టర్స్. అప్పటి నుంచి దానికి అనుమతి ఉంది అన్నమాట. క్లియర్, క్లోజ్ చేద్దామా? ఏమి డౌట్స్ ఉంది లేవా? భయ్య. క్లోజ్ చేసి